హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 15 అండ్ 16 మీకు వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది షార్ట్గా ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ టుమారో మార్నింగ్ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను బ్లీచ్కి సంబంధించింది. క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ మాంగా ఎక్స్ప్లెనేషన్ కూడా చేద్దామని చెప్పి నేను ఎన్నో చోట్ల అయితే కలర్ ప్యానల్స్ కోసం అయితే ఎదుగుతున్నాను, కానీ కలర్డ్ మాంగా నాకు ఎక్కడ దొరకలేదు. ఒకవేళ మీ ఎవరికైనా కలర్డ్ మాంగా దొరికితే నాకు ఇన్స్టాల్ అయితే డిఎం చేయండి. నెక్స్ట్ డే నుంచి యానిమే ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ మెయిన్ డే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తున్నా, కానీ ఈ టూర్ వల్ల అయితే వర్క్స్ అన్ని డిలే అయిపోయినాయి. బట్ కన్ఫర్మ్ గా అయితే మీకు చెప్పగలను, ప్రతి ఒక్క యానిమేని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో అయితే మన రుకే అయితే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఈ విషయం ఖచ్చితంగా సోల్ సొసైటీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో వాళ్ళు తొందరగా రాబోతున్నారని చెప్పి మన రుకే ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. మన ఇచ్చుకో గడి అయితే స్కూల్ కి రెడీ అయ్యి వెళ్దాం రా అనడంతో దానికి రుకే కూడా వస్తుంది. బట్ తన ఫేస్ చూసిన మన ఇచ్చుకో గడి ఏమైంది అనడంతో తను మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. బట్ ఏమీ లేదని చెప్పి వెంటనే మన ఇచ్చుకోతో నేను వెళ్తున్నాను, నువ్వు వచ్చేసాయని చెప్పి తను వెళ్ళిపోతుంది. అండ్ వెళ్ళే తననైతే మన ఒరిహిమే అయితే మాట్లాడిస్తుంది అనమాట. ఇక్కడ ఒరిహిమే తనతో ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. బట్ తన బాధ ఏంటంటే ఎక్కడ ఇచ్చుగో రుకియాకి పడిపోతాడా, ఐ మీన్ లవ్ చేస్తాడేమో అని చెప్పి తను భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒరిహిమే తనను లవ్ చేస్తుంది కాబట్టి. అండ్ మన రుకియా కూడా తను ఏం మాట్లాడినా సరే నాకు ఇంట్రెస్ట్ లేదు అంటుంది. నెక్స్ట్ సీన్ అనేది మనకు ఒక బ్రిడ్జ్ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఒక పిల్లి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అండ్ ఆ పిల్లి ఒక మనిషిలాగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ లో మన ఇచ్చుగో గడి అయితే అక్కడ ఉండే ఫుట్బాల్స్ అన్ని లోపల పెడుతూ ఉండగా అప్పుడే తన ఫ్రెండ్స్ అయితే ఇచ్చుగో గాడిని అడుగుతారు అనమాట, నువ్వు ఈ నిషిడా గారిని ఏమైనా చూసావా, నిన్ను చూసినంత వరకు వాడు ఏదో గుర్తు తెలియని కొంతమందితో వెళ్తూ ఉండడానికి చూశాను అనడంతో దానికి మన ఇచ్చుకోగాడు కూడా ఓ ఈ చెత్తనా కొడుకు వీళ్ళకి కనపడేశాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అలా నెక్స్ట్ సీన్ అనేది ఇచ్చుకో క్లాస్ లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ థర్డ్ పీరియడ్ టైంలో అయితే మన ఇషిడా గడి అయితే వస్తామట. సో తన చేతికి ఉండే బ్యాండేజెస్ చూస్తే వాళ్ళ టీచర్ అడుగుతుంది నీకు ఏమైంది అనడంతో దానికి మనోడు కూడా సైలెంట్ గా లేదు మేడం నేను మెట్ల మీద నుంచి కింద పడ్డాను అనడంతో ఇంకా ఆ మాటలు విన్న టీచర్ పెద్ద రెస్పాండ్ అవుతుంది, కానీ క్లాస్ అందరూ కూడా ఆ మాటలు విని షాక్ అవుతారు అనమాట. ఎందుకంటే ఇషిడా గడి ఎంతో పవర్ఫుల్ అని క్లాస్ అందరికీ తెలుసు. నార్మల్గా ఇట్లాంటి వాడు మెట్ల మీద నుంచి పడినాడు అంటే ఎవడు నమ్మడు కదా. అండ్ అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్ అనేది ఒరిహిమేకి, టట్సుగికి, మన ఇచుగానికి అండ్ చాద్గానికి మాత్రమే తెలుసు. ఎందుకంటే వీళ్ళు మాత్రమే స్పిరిచువల్ పవర్ ఎక్కువ ఉండేవాళ్ళు అండ్ వీళ్ళు మాత్రమే ఆలోచన చూడగలరు కాబట్టి వీళ్ళకి మాత్రమే నిజం అనేది తెలుసు, ఇంకెవరికి తెలియదు. సో అలా ఆ రోజు అయితే క్లాస్ ఎండ్ అవడంతో వెంటనే మన కైగో గడి ఇచుగాని అయితే ఇన్వైట్ చేస్తామంట తినడానికి. బట్ మన ఇచుగో గడి సడన్ గా వెళ్ళి ఇషిడా గారిని అయితే పిలుస్తాడు. బట్ మన ఇషిడా గడి ఫస్ట్ లో అయితే ఇగ్నోర్ చేస్తాడు. బట్ వెంటనే ఇచుగో గడి చెప్తామంట కైగో గడి ట్రీట్ ఇస్తున్నాడు అనడంతో ఆ మాటలు విన్న మన ఇషిడా గడు అయితే నేను కూడా వస్తాను అంటాడు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. లంచ్ టైంలో అయితే మన ఇచ్చుకోగాడు తన గ్యాంగ్ తో అయితే తింటూ ఉంటాడు. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకొక సైడ్ రుకే అయితే గర్ల్స్ తో పాటు తింటూ ఉంటుంది అనమాట. ఐ మీన్ రీమే వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఉంటుంది. అప్పుడే వాళ్ళందరూ కూడా ఇచ్చుకో గురించి అయితే రుకే అని అడుగుతారు. బట్ మన రుకే మాత్రం లవ్, రిలేషన్, లస్ట్ ఇట్లాంటివి మన రుకేకి తెలియదు కాబట్టి ఇచ్చుకో నాకు ఒక మంచి ఫ్రెండ్ అనే చెప్తుంది. సో ఆ మాటలు విని వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడతారు. వీళ్ళందరికంటే మన ఒరిహిమే ఇంకా ఎక్కువ సంతోషపడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన ఉరాహార షాప్ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో మనోన్ షాప్ దగ్గరికి అయితే ఒక పిల్ల అయితే వస్తుంది. సో అది చూసిన ఉరూరు పాప అయితే వెళ్ళి ఉరాహారాగానికి చెప్పడంతో వెంటనే మనోడు మిస్టర్ ఒరిచి వచ్చేసారా అని చెప్పి ఆ పిల్లితో అయితే మాట్లాడుతూ ఉంటారు. సో అలా ఆ రోజు ఈవినింగ్ కూడా అవుతుంది. అండ్ ఆ పిల్లి కూడా మన ఉరాహారాగంతో అయితే ఏదో సీక్రెట్ విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఇచ్చుకోగాని హౌస్ అయితే చూపిస్తామంట. వెంటనే మన ఇచ్చుకోగాడు రుకే కోసం ఫుడ్ అయితే తెచ్చింటాడు, కానీ అక్కడైతే రుకే ఉండదు. సో తను ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి మనోడైతే వెతుకుతూ ఉంటాడు. బట్ పక్కనే టేబుల్ దగ్గర ఒక లెటర్ అయితే ఉంటుంది, దాన్ని మనోడైతే గమనించడు. అండ్ ఇంకొక సైడ్ మన రుకే అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దూరం నుంచి అయితే మన రుకియాని అయితే ఎవరు ఇద్దరు షినిగామిస్ అయితే ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో వెంటనే వాళ్ళని చూసిన రుకియా అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. అండ్ ఆ గీగే బాడీలో ఉండేది రుకియాని అని చెప్పి వీళ్ళందరూ కూడా కనుక్కొని వెంటనే తన వెనకలు అయితే వీళ్ళు వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకొకసారి మన ఇచ్చుకోగానికి అయితే కాన్గాడ్ అయితే కనపడతాడు. అది టాయిలెట్ బాత్రూమ్ లో వెనకల సింక్ వెనకలు దాపెట్టి ఉంటుంది. సో అది చూసిన మన ఇచ్చుకోగాడు రుకియా ఎక్కడికి వెళ్ళింది అనడంతో వెంటనే కాన్గాడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంట రుకియా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనడంతో ఇంకా ఆ మాటలు విని మన ఇచ్చుకోగానికి అర్థం కాదు తనకేమైంది, అసలు తను ఎందుకు వెళ్ళిపోయింది అనడంతో వెంటనే పక్కన టేబుల్ మీద ఉండే లెటర్ అయితే మన కాన్గాడ్ అయితే చూస్తాడు. అండ్ ఆ లెటర్ లో మన రుకే అయితే ఇంతవరకు ఇచ్చుకోతో గడిపిన క్షణాల గురించి అయితే మెమరబుల్ మూమెంట్స్ అని రాసి ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన రుకే కూడా పరిగెత్తుకుంటే వీటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. తను ఇంతవరకు ఇచ్చుకోతే ఎంతో సంతోషంగా అయితే గడిపి ఉంటుంది. బట్ ఈ క్షణాలన్నీ కూడా తనకైతే ఇప్పటి నుంచి కనపడవు, ఎందుకంటే తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఆ లెటర్ లో నువ్వు చదివిన వెంటనే దీన్ని కాల్ చేసే ఇచ్చుకో అని రాసి ఉంటుంది అనమాట. సో ఆ మాటలు విని మన కాన్గాడు రుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనడంతో వెంటనే మన ఇచ్చుకోగాడు లేదు తను అలా ఎలా వెళ్ళిపోతుంది, తన పవర్స్ నా దగ్గరే ఉన్నాయి కదా, నేను ఎలాగైనా సరే తనని వెతికి పట్టుకుంటానని చెప్పి మన ఇచ్చుకోగా డిసైడ్ అవుతాడు. అండ్ ఇంకొక సైడ్ రుకే అయితే
పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా. సో కొద్ది దూరం వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఉండే ఒక షినిగామి అయితే తన మీద అటాక్ చేస్తాడు. అండ్ ఆ షినిగామి పేరు రెంజీ అబరాయ్ అనమాట. సో వాడిని చూసిన మన రుకే ఏంటి రెంజీ నా మీద ఎందుకు అటాక్ చేస్తున్నావు అనడంతో అవన్నీ పక్కన పెట్టి రుకే ముందు నీ షినిగామి పవర్స్ అనేటివి కోల్పోయావు కదా అండ్ నీ షినిగామి పవర్స్ తీసుకోండి ఆ మనిషి ఎవరు నాకు అదొకటి చెప్పు అనడంతో ఆ మాటలు విన్న మన రుకే కూడా ఏంటి నువ్వు అబద్ధం ఆడుతున్నావా, నేను కేవలం ఈ గీగాయ్ బాడీలో ఉంటే నా పవర్స్ వెళ్ళిపోయినట్లు కాదు అండ్ నా పవర్స్ నా దగ్గరే ఉన్నాయి అనడంతో ఆ మాటలు విన్న మన రెంజీ గారు మాత్రం కేవలం నువ్వు ఇంతకు ముందర షాక్ అయ్యింది ఆ ఎక్స్ప్రెషన్ బట్టి తెలుస్తుంది, నువ్వు ఇక్కడ ఉండే లవ్ అట్మాస్ఫియర్కి అయితే అరేంజ్ అయ్యావు బట్ నాకు ఇదంతా అవసరం లేదు, కేవలం ఆ మనిషి ఎవడు అదొకటే చెప్పు అని చెప్పి తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ మన రుకియా మాత్రం తన గీగే బడితో తనకైతే ఫుల్ లెంత్ లో అయితే అపోజిషన్ ఇవ్వలేకపోతూ ఉంటుంది. సో తను ఇలా బాధపడ్డాన్ని దూరం నుంచి ఒక పర్సన్ అయితే గమనిస్తాడు అండ్ వెంటనే వాడు తిడతాడు అనమాట, ఏంట్రా చెత్తనా కూడా కల్లరా ఇద్దరు మనుషులు కేవలం ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారా, దమ్ముంటే నాతో పోటీ పడనరా అని చెప్పి వాడు వస్తాడు. అండ్ వాడు ఎవడో కాదు మన ఇషిడా గాడు. సో వాడిని చూసిన మన రెంజీ గాడు ఏంట్రా నువ్వు నిజంగానే మమ్మల్ని చూస్తున్నావా, అసలు ఎవర్రా నువ్వు అనడంతో నా గురించి పక్కన పెట్టు అండ్ నాకు షినిగామిస్ అంటే నచ్చరని చెప్తాడు. సో ఆ మాటలు విని మన రెంజీ గారికి అర్థం కాదనమాట. అండ్ వెంటనే రుకియా ఇషిడా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఉంటుంది. ఆ మాటలు విని మన ఇషిడా గాడు మాత్రం నువ్వు పక్కన ఉండు రుకియా, కేవలం ఇది నాకు వీళ్ళకి సంబంధించినది చెప్పండిరా ముందు ఎవరిని వేయాలి అనడంతో ఆ మాటలు విని మన రెంజీ గాడు మాత్రం అరే నేను నిన్ను మర్యాదగా ఇంకోసారి అడుగుతున్నా మర్యాదగా చెప్పు అసలు ఎవర్రా నువ్వు అనడంతో అప్పుడే మన ఇషిడా గాడు వాడిని తిట్టి ఏరా చెత్త నా కొడక పేరు చెప్తే కానీ ఫైట్ చేయవరా అండ్ నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఐ హేట్ షినిగామిస్ అనడంతో సో ఆ మాటలు విని మన రెంజీ గాడు నవ్వుకుంటానే అయితే నేను నిన్ను చంపి పారిస్తారా అని చెప్పి వెంటనే వాని మీద అయితే అటాక్ చేస్తాడు. అండ్ ఇంకొక సైడ్ మన ఇచ్చుకోగాడు అయితే తను ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి ఆలోచిస్తుంటాడు. బట్ ఈ గ్యాప్ లో కాన్గాడ్ చెప్తామంట తనకి సోల్ సొసైటీకి మధ్యలో ఏదో జరిగింది సో అందుకని తను నేను ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పి ఈ లెటర్ అనేది కాల్చేమనింది కదా సో నువ్వు ఎందుకని ఇన్వాల్వ్ అవుతున్నావు అనడంతో వెంటనే మన ఇచ్చుకోగాడు మాత్రం ఆ మాటలు ఏంది వినుకోకుండా కాన్గాన్ లోపల ఉండే పిల్ల అనేది తీద్దామని చూస్తాడు కానీ ఆ పిల్ల అనేది తనకు దొరకదు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఉరాహారగాడు వచ్చి ఏమైంది ఇచ్చుకో ఎంతగా కష్టపడుతున్నావు నేను ఏమన్నా నీకు హెల్ప్ చేయాలా అని చెప్పి వెంటనే తనలో ఉండే షినిగామిని అయితే బయటికి తీస్తాడు తన పవర్స్ ఉపయోగించి. ఇంకొక సైడ్ అయితే మన ఇషిడా గాడు వాని చేతిలో కుప్పకూలిపోయింటాడు అనమాట. లిటరలీ ఈ నా కొడుకు వాడిని కూడా కొట్టలేడు కానీ మళ్ళీ ఇచ్చుకోగంత అయితే గొడవ పడడానికి అయితే రెడీగా ఉంటాడు. సో వెంటనే ఆ రెంజీ గాడు కూడా ఓకే రా అబ్బాయి ఫైనల్లీ నువ్వు నా చేతిలో చచ్చిపోతున్నావు అండ్ నిన్ను చంపే వాడి పేరు రెంజీ అబరాయ్ ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకో అండ్ ఇదే నీకు లాస్ట్ శ్వాస అని చెప్పి వెంటనే వాని తలకై నరికేద్దాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే అక్కడ ఇంకొక అటాక్ అయితే వస్తుంది. లిటరలీ రెంజీ గాడి కాళ్ళ ముందు ఉండే భూమి అంతా కూడా కట్ అయిపోతుంది అన్నమాట. దెబ్బకి మన రెంజీ గాడు దూరం ఎగిరిపోయి అసలు ఏమైంది ఇక్కడ అని చెప్పడంతో అప్పుడే అక్కడ ఉండే పొగలో నుంచి మన ఇచ్చుకోగాడు ఎంటర్ అవుతాడు. వాడిని చూసిన మన రెంజీ గాడు మాత్రం అసలు ఎవర్రా నువ్వు అనడంతో ఆ మాటలు విన్న మన ఇచ్చుకోగాడు నా పేరు ఇచ్చుకో కరుజాకి అండ్ నేను నిన్ను ఇప్పుడు ఓడించబోయేవాడిని అనడంతో ఆ మాటలు విన్న మన రెంజీ గాడు కూడా ఏంటి వీడు నాలాగే షినిగామి డ్రెస్ వేసుకున్నాడు అసలు ఎవడు వీడు అండ్ వీని జాన్పక్తో ఏంది అంత పెద్దగా ఉందని చెప్పి షాక్ అవుతాడు. అప్పుడే మన ఇచ్చుకో అయితే అసలు ఎవర్రా నువ్వు అనడంతో అప్పుడే మన రెంజీ గాడు అడుగుతామట అసలు ఏ స్క్వాడ్ నుంచి వచ్చావు అనడంతో ఆ మాటలు విన్న మన ఇచ్చుకోగాడు ఏరా స్క్వాడ్ చెప్తే కానీ నాతో ఫైట్ చేయవా అనడంతో ఆ మాటలు విన్న మన రెంజీ గారికి అర్థమైపోతుంది అనమాట రుకియా దగ్గర నుంచి పవర్ తీసుకునేది వీడే అని చెప్పి మనోడైతే డిసైడ్ అవుతాడు. అండ్ ఇంకొక సైడ్ రుకియా కూడా అసలు ఈ చెత్త నా కొడుకు ఇచ్చుకోగాడు ఎందుకు వచ్చాడు నేను రావద్దని చెప్పి ఆల్రెడీ లెటర్లో మెన్షన్ చేశా కదా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే మన రెంజీ గాడు అయితే మన ఇచ్చుకోగాడి మీద అటాక్ చేస్తూ ఉంటాడు అండ్ మన ఇచ్చుకోగాడు కూడా వాడి మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు కానీ లిటరలీ రెంజీ గాడు చేసిన ప్రతి ఒక్క అటాక్ కూడా ఎంతో ఫాస్ట్ గా ఉండడంతో మనోడు జస్ట్ డిఫెండ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే మన ఇచ్చుకోగాడు వాడి మీద అటాక్ చేద్దామని చెప్పి ఫుల్ స్ట్రెంత్ అయితే అటాక్ చేస్తాడు కానీ వెంటనే ఆ యొక్క అటాక్ అనేది మనోడు జస్ట్ సింగిల్ సెకండ్ లో తప్పించుకొని షెట్ నేను నీ దగ్గర నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేశా కిడ్ బట్ నువ్వు ఇలా నన్ను డిసప్పాయింట్ చేస్తావు అనుకోలేదు, నీ దగ్గర అంత పెద్ద జాన్పక్తో జస్ట్ షో ఆఫ్ కేనా కమాన్ నాతో ఫైట్ చేయి నీలో ఉండే సత్తా నిరూపించు అని చెప్పి వెంటనే మనోని మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ మన ఇచ్చుకోగాడు మాత్రం ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. సో ఇలాగైతే కుదరదని చెప్పి మనోడు ఒక పెద్ద అటాక్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ వెంటనే రెంజీ గాడు గాల్లోకి ఎగిరి మనోడిని అయితే కట్ చేసి పారేస్తాడు. దెబ్బకి మన భుజం మీద నుంచి ఇచ్చుకోగానికి అయితే బ్లడ్ వస్తూ ఉంటుంది. సో అప్పుడే మన రెంజీ గాడు అక్కడికి వచ్చి చెప్తాడు అనమాట అయిపోయాయి అబ్బాయి ఇప్పటికి నువ్వు డౌన్ అయిపోయావు సో ఇక్కడ నువ్వు నా చేతిలో చనిపోతావు అండ్ రుకియాకి కూడా తన పవర్స్ అనేవి తనకు తిరిగి వస్తాయి. ఎప్పుడైతే మేము రుకియాన్ సోల్ సొసైటీకి తీసుకొని వెళ్తామో అక్కడ తను కూడా చనిపోతుంది. నీ ఎట్లాంటి పిచ్చిన కొడుకు నేను ఇంతవరకు చూడలేదు, తను కేవలం నిన్ను కాపాడదామని చెప్పి నువ్వు ఇక్కడ రాకూడదని కోరుకుంది కానీ నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చావు అండ్ ఇప్పుడు మా చేతిలో చనిపోబోతున్నావు, నీ డెత్ అనేది యాక్సెప్ట్ చేయని చెప్పి వెంటనే మనోడు అటాక్ చేద్దామని చూస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే రుకియా కూడా అక్కడికి వెళ్దామని చూస్తుంది కానీ వెంటనే ఇషిడా గాడు తనని ఆపి అయిపోయింది రుకియా అని చెప్తాడు. ఇంకొక సైడ్ మన ఇచ్చుకోగాడు కూడా తన డెత్ అనేది యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో అయితే ఉంటాడు అనమాట. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని
చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.